ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పేపర్ చూస్తున్న మాధవ్ దగ్గరకు విసురుగా వచ్చింది దేవకి. మీరు డేవిడ్ ఇంటికి భోజనానికి వెళుతున్నారా అని అడిగింది. నాతో ఏమైనా పనుందా అని అడిగాడు మాధవ్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, బెగ్గరగా అరిచింది. ఆఫీసు రూంలో ఉన్న శ్రీపతిరావు గారు ఉలిక్కి పడ్డారు. వస్తానని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అదీగాక తల్లిని తండ్రిని తీసుకొచ్చి ఉంటున్నాడు, వారిని చూసినట్టు ఉంటుంది. ప్లీజ్ కాదనుకు దేవకి డియర్. ఆ దరిద్రుని చూసేదేముంది? నా క్లాస్మేటు అనురాధ మనిద్దరిని డిన్నర్కి పిలిచింది, అక్కడికే వెళదాం. అది కాదు దేవకి, డేవిడ్ నిన్ననగా డిన్నర్కి పిలిచి వెళ్ళాడు. వాళ్ళ మధ్యతరగతి కుటుంబీకులు. డిన్నర్ అంటే ఖర్చుతో కూడుకుంది. మనం వెళ్ళకపోతే ఆ ఖర్చంతా వేస్ట్ అవుతుంది, వాళ్ళు బాధపడతారు అనునయించబోయాడు. నేను అనురాధ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. మాధవ్ ఏదో అనబోతుండగా అక్కడికి జగదాంబ వచ్చింది. దేవకిని తనకిష్టలేని చోటుకి తీసుకెళ్లకు మాధవ. తనకు అలా తక్కువ కులం వాళ్ళ ఇంటికి వెళ్లడం అంటే తగని నామోషి. బలవంతం చేశావంటే బాధతో ఎంత ఖరీదు గల వస్తువైనా పగలగొట్టేస్తుంది. అయినా నీకు అలవాటు గాని అలాంటి వాళ్ళింటికి వెళ్లడం తనకు అలవాట్లేదు. నేను అలా పెంచలేదులే. జగదాంబ అన్న మాటలు మాధవ్ని ఈడ్చి చెంప చెళ్ళు మనిపించినట్లుగా ఉన్నాయి. బరువుగా బాధగా నిట్టూర్చాడు. అప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడ్డానికి కూడా స్వేచ్ఛ లేదు మాధవ్కి. భార్య అత్తగార్ల మనస్తత్వం తెలిసిన మాధవ్ డేవిడ్ ఇంటికి డిన్నర్కి వెళ్లాల్సిందేనని పట్టుబట్టలేకపోయాడు. అలా పట్టుబట్టి తన మాటనే నెగ్గించుకునే మనస్తత్వం కాకపోవడం ఒకటి. దేవకి తను మొదట చూసిన దేవకి కాకపోవడంతో తన బాధని తనలోనే దిగమింగుకుని ప్రతి విషయానికి దేవకి ఏదైనా అంటే తల ఊపడం మినహా ఇంకేమీ అనలేకపోతున్నాడు. పరిస్థితి ఏమైనా రసాబాస్ అవుతుందేమోనన్న భయంతో గబగబా అక్కడికొచ్చారు శ్రీపతిరావు గారు. అందుకు కారణం మరీ రెచ్చిపోతే దేవకికి కోపం ఆగ్రహం మిళితమయ్యి ఒక విధమైన ఉద్వేగానికి లోనైతే ఫిట్స్ వస్తాయి. అలా ఫిట్స్ వస్తే మానసిక రుగ్మత ఎక్కువైపోయి ఉన్మాదానికి లోనైతే చాలా ప్రమాదమని, అలాంటి పరిస్థితి కల్పించొద్దని డాక్టర్ చెప్పుండడం గుర్తుకొచ్చి వచ్చారక్కడికి. అలాగేనమ్మా, మాధవ్ తప్పనిసరిగా నీతోనే మీ స్నేహితురాలింటికి డిన్నర్కి వస్తాళ్లే, నువ్వు వెళ్ళి డ్రెస్ అవ్వు అన్నారు. శ్రీపతిరావు గారు అలా అనేసరికి మాధవ్ తెల్లబోయాడు. మెజారిటీ వారిదైనప్పుడు తనేం మాట్లాడగలడు? మాట్లాడితే మాత్రం తను ఒక్కడు, వారు ముగ్గురు. విజయం సాధించానన్నంత గర్వంతో మాధవ్ని చూస్తూ లోపలికెళ్ళిపోయింది దేవకి. కూతుర్ని అనుసరించింది తల్లి. మాధవ, నీ మనసుని కష్టపెడితే క్షమించు. దేవకి మనస్థితిని బట్టి అలా అనాల్సొచ్చింది. లేకపోతే తన మనసుని కష్టపెట్టుకుంటుంది. సేద తీర్చడం మన వల్ల కాని పని. అడ్జస్ట్ కావడం తప్ప మరో మార్గం లేదు. భుజం మీద చేత్తో తడుతూ అన్నారు శ్రీపతిరావు గారు. అలాంటిదేమీ లేదులేండి, దేవకి ఇష్టప్రకారమే నడుచుకుంటాను, ఆమె మనసుని కష్టపెట్టను అన్నాడు అతి కష్టం మీద పేదాల మీద చిరునవ్వు చిందిస్తూ. నువ్వైనా అర్థం చేసుకున్నందుకు సంతోషం. నువ్వు సకాలానికి రాలేకపోయినందుకు డేవిడ్ ఏమీ అనుకోడు. వెళ్ళి నువ్వు డ్రెస్ అవ్వు. ఆలస్యమైతే దేవకికి కోపం వస్తుంది. మాధవ్ ఇంకేమీ మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళాడు. దేవకి వార్డ్రోబ్ దగ్గర నిలబడి హ్యాంగర్కున్న ఒక్కొక్క చీరను తీసి భుజం మీద వేసుకుని అది చూసి నచ్చక తీసి మరోవైపున పెట్టడం, అలా మరొకటి తీయడం. మొత్తం మీద వార్డ్రోబ్లో ఉన్న హ్యాంగర్స్ అన్నీ మంచం మీద ఉన్నాయి. ఇంకేమీ లేకపోవడంతో పట్టు చీరల కోసం మరో వార్డ్రోబ్ తలుపు తెరిచింది. దేవకి పడుతున్న అవస్థకి మాధవ్కి నవ్వొచ్చింది. అతను బాత్రూమ్ నుంచి వచ్చి డ్రెస్ అయి కూర్చున్నప్పటికీ ఇంకా చీరల విషయం తెమలకపోవడం నవ్వొచ్చింది. ఎక్కడికైనా వెళ్లాలంటేనే ఈ ఆడవాళ్లు ఎందుకింత చీరల విషయంలో ఆర్భాటం చూపిస్తారో అర్థం కాలేదు. తనకిన్ని డ్రెస్సులు వద్దన్న కొలది పెళ్లి పేరుతో తీయించారు శ్రీపతిరావు గారు. తనకేది అందుబాటులో ఉంటే ఆ డ్రెస్ వేసుకుని కాన్ఫరెన్స్ కూడా వెళ్ళిపోతాడు. వచ్చిన చిక్కల్లా ఈ ఆడవాళ్లతోనే అనుకున్నాడు. తనకెందుకు లెమ్మనుకుని అక్కడ ఉన్న నవలు తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు మరొక గదిలో. నవల్లోని పేజీలు తరిగిపోతున్నాయి గాని దేవకి నుంచి పిలుపు రాలేదు మాధవ్కి. ఏం చేస్తుందోనని చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి లేచి లోపల గదికి వెళ్ళాడు. చీరల మధ్య కూర్చునున్న దేవకిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటికి టైం 12 గంటలైంది. ఇంకా తెమలకపోవడం చూసి దగ్గరకు వెళ్ళాడు. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? ఇప్పటికి 12 గంటలైంది. ఇంకా నువ్వు స్నానం డ్రెస్ అవడం లేదు. ఇంకెప్పటికీ తయారవుతావు? ఏ టైంకి నీ స్నేహితురాలింటికి వెళతావు దేవకి అని అడిగాడు. ఆ మాట అండంతోనే దేవకి వెక్కి వెక్కి ఏడవసాగింది. అలా ఎందుకు అకారణంగా ఏడుస్తుందో మాధవ్కి అర్థం కాలేదు. ఈ ఏడుపు వినిపించిందంటే జగదాంబగారు తన కూతుర్ని కొట్టేశానని అనుకుని తన మీద యుద్ధం ప్రకటించగలదని భయపడిపోయి దేవకిని సమాధానపరచడానికి ఎంతో ప్రయత్నించి విఫలుడైపోయాడు మాధవ. విసిగిపోయిన మాధవ్ అడిగాడు, నీ ఏడుపుకి కారణం ఏమిటని. నేను ఇన్ని చీరలు తీశాను, ఇందులో నాకొక్కటి నచ్చలేదు.
పోనీ మీకు నచ్చిన కలర్ శారీ సెలెక్ట్ చేసి తీసివ్వచ్చుగా. మనం ఓ పార్టీకి వెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ చేసి ఇచ్చిన శారీనిగా నేను కట్టుకుంది, అలా ఇప్పుడు ఎందుకు తీసివ్వకూడదు అని మరలా ఏడవసాగింది. నువ్వు ఏడుపు మానేస్తే మనిద్దరికీ నచ్చిన చీర నేను సెలెక్ట్ చేస్తాను. నువ్వు స్నానానికి వెళ్ళు, నేను తీసుంచుతాను. నిజంగా? అబద్ధం ఎందుకు చెప్తాను దేవకి? నేను డేవిడ్ ఇంటికి డిన్నర్కి రానన్నానని మీకు కోపం వచ్చి మంచి శారీ సెలెక్ట్ చేయరేమో. చచ్చా, నాకు అలాంటి కోపం లేదు. నీ స్నేహితులు నా స్నేహితులు కాదా? ఆలస్యం అవుతోంది, త్వరగా కానివ్వు అన్నాడు. దేవకి బాత్రూంకి వెళ్లబోయి వెనక్కి తిరిగొచ్చి మాధవ్ భుజం మీద చెయ్యేసి కళ్ళలోకి వంగి చూస్తూ అంది, నేను నా ఫ్రెండు అనురాధ దగ్గరికి వెళతాను. మీరు డేవిడ్ ఇంటికి డిన్నర్కి వెళ్ళండి. డ్రైవర్ మనల్ని డ్రాప్ చేస్తాడు. మీరు వెళ్ళకపోతే డేవిడ్ ఏమేని అనుకుంటాడు. వెళతారుగా? అలాగే, నువ్విచ్చిన సలహా బాగుంది. ఎవరూ బాధపడకుండా ఉంటారు. తప్పకుండా చిరుకు చోటుకి వెళదాం. మాధవ్ అన్న తర్వాత గాని దేవకి బాత్రూంలోకి వెళ్ళలేదు. ఉన్న వాటిల్లో మంచి కలర్ ఖరీదు గల శారీ తీసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరుంచి వేరొక గదిలోకొచ్చి కూర్చున్నాడు. అతని మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. ఒక్కొక్క క్షణం అతి కఠినంగానూ చిన్నపిల్లలాగానూ అన్నీ తెలిసిన ఆరిందలాగానూ వివేకత కలిగిన సంపూర్ణ స్త్రీమూర్తిగా రకరకాల అవతారాలు ఎత్తడం చూస్తుంటే దేవకికి మతి చాంచల్యం ఉన్నదేమో అన్న అనుమానం కలిగింది మాధవ్కి. అలాంటిదేమైనా ఉంటే శ్రీపతిరావు గారు ముందే తనతో చెప్పేవారుగా, దయవలసిన అవసరం లేదే. కొన్ని వింత చేష్టలు మాటల ధోరణి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. లేకపోతే అంత చదువుకున్న దేవకి అంత వింతగా ప్రవర్తించడంతోనే అర్థమైపోతుంది. పడుకోబోయే ముందు గ్లాసుతో పాలు 4 రకాల్లో 2 రకాలు క్యాప్సిల్స్, మిగతా 2 రకాలు టాబ్లెట్స్ అవి తీసుకొచ్చి తనే దగ్గరుండి దేవకి చేత మింగించి గ్లాసుడు పాలు తాగించగానే వెళ్ళదు. అదైనా తను చూడకుండా ముందు గదిలోకి పిలిచి మరీ ఇస్తుంది జగదాంబగారు. బలానికి ఐరన్ క్యాప్సిల్స్ అనంటుంది ఎప్పుడైనా మాధవ్ చూస్తే. అప్పుడు నిజమే అనుకునేవాడు. ఇప్పుడిక అలా అనుకోలేకపోతున్నాడు. అలాగని శ్రీపతిరావు గారిని శంకించలేకపోతున్నాడు. 2 చేతులతోనూ తల పట్టుకుని కూర్చున్న మాధవ్కి గదిలో నుంచి సింహగర్జనలాంటి జగదాంబ కాంఠం వినిపించేసరికి ఉలిక్కిపడ్డాడు. తను ఇక్కడే ఉన్నాడుగా. తన ముందు నుంచే గదిలోకి వెళ్లిన అత్తగారిని తను గమనించకపోవడం తన బాధలో తను ఉండడం వలన అయి ఉంటుంది. అంత తీరుబడిగా కుర్చీలో కూర్చోకపోతే ఆ చీరలలా కుప్పలా పోసుంటే హ్యాంగర్స్కి పెట్టి వార్డ్రోబులో ఉంచకూడదు. జగదాంబగారనేది తననేనని అప్పుడు అర్థమైంది మాధవ్కి. తను భార్య చీరలు మడత వేసే స్థితికి వచ్చాడు అన్నట్లుగా కనిపిస్తున్నాడా అత్తగారి కళ్ళకి? అసలు తననేనా అనేది అని చెవులు రెక్కించాడు మాధవ. మింగం మెతుకుల్లేకపోయినా మీసాలకి సంపెంగ నుండి రాసుకుని తిరిగేవాడట వెనకొక గర్భదరిద్రుడు. నిల్చోడానికి కూడా అడుగు నేల లేని వాడిని తీసుకొచ్చి అంతస్తుల మీద కూర్చోబెడితే వెనకటి సంగతి మరిచిపోయి నేనే రాజునని ప్రకటించుకున్నాడట వెనకటికొక అమాయకుడు. అలా ఉంది వరుస చూస్తే. ఇవి అంత ఖరీదుగల చీరలని ఒక డ్రై వాషింగ్ బిల్లే నెలకి 2000 దాటిపోతుంది. రూపాయి మొహం ఎరగని వాళ్ళకి వీటి విలువ ఏం తెలుస్తుందిలే. అత్తగారంటోంది తననే అన్నది అప్పటికి రూఢి అయిన మాధవ్ నిర్ఘాంతపోయాడు. ఇల్లరికం వచ్చిన ప్రతి అల్లుడి పరిస్థితి ఇదేనా, లేక తన్నొక్కడినేనా ఇలా అవమానం జరుగుతోంది అనుకున్నాడే గాని తన బాధని ఏమాత్రం పైకి వ్యక్తం చేయలేక లోపలే దిగమింగుకున్నాడు. నేనేనమ్మా అలా తీసి పడేశాను. ఉండుండి నాకు కోపం చిరాకు వస్తాయని తెలుసుగా. మాధవ్కి ఏం చేతనాను? రంగననొచ్చి ఈ చీరలన్నీ సర్దమను, మాకు టైం అయింది, ఇంక వెళతాం అంటూ దేవకి బయటకొచ్చి మాధవ్ భుజం పట్టుకుని ఊపుతూ ఇంక వెళదాం పదండి అంది ఎంతో సౌమ్యంగా. ఇంతకు ముందే ఎంతో ముక్కోపిగాను ఏమీ తెలియని అమాయకురాలుగాను అడిగిన వస్తువు ఇవ్వకపోతే ఏడ్చే పసిపిల్లలాగా ప్రవర్తించిన దేవకిలో ఇంతలోనే ఎంతటి మార్పు వచ్చింది. ఎక్కడొస్తోంది తేడా? తను ఎంతో జాగ్రత్తగానే ఉంటున్నాడు. తన వల్ల దేవకి అలా అవడం లేదు. మరెక్కడో వచ్చింది ఈ తేడా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇక లేవండి వెళదాం అని రెండోసారి దేవకనేసరికి ఇహలోకంలోకొచ్చి కుర్చీలో నుండి నెమ్మదిగా లేచి దేవకి వెనకనే కారిడార్లో ఉన్న కారు దగ్గరకు వచ్చారు. ఇద్దరూ వెనక సీట్లో కూర్చున్న తర్వాత డోరు మూసి వెళ్లి స్టీరింగ్ ముందు కూర్చుని కారుని స్టార్ట్ చేశాడు డ్రైవర్. అనురాధ ఇంటి ముందు దేవకి దిగి డోరు మూసంది. మీరు డిన్నర్ ముగించుకుని త్వరగా ఇక్కడికే వచ్చేయండి. ఇద్దరం కలిసే ఇంటికి వెళ్ళిపోదాం. కబుర్లు వేసుకుని కూర్చోకండి, నాకు అసలే కోపం వస్తుంది తెలుసుగా అంది హెచ్చరికగా. తల పంకించాడు మాధవ్. అంతకంటే మరో మార్గం లేదా సమయంలో. తను సరేననకపోతే కోపంతో బెగదీసుకుపోయి అల్లరి చేయగలదన్న భయం కలిగింది. అందుకే ఒప్పుకున్నాడు. దేవకి లోపలికి వెళ్లడం, కారు ముందుకు దూసుకుపోవడం
మాధవ్ చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ వీధిలోకి పోనిచ్చాడు డ్రైవర్ కారుని. మాధవ్ కోసమే ఎదురు చూస్తున్నట్టు కూర్చున్న డేవిడ్ కారు ఆగడంతోనే గబగబా బయటకొచ్చి మాధవ్ని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. దేవగ్గారు రాలేదేమిటి? రాదని తెలిసిన మర్యాద కోసం అడిగాడు డేవిడ్. తన స్నేహితురాలింటికి డిన్నర్కి వెళ్ళింది. నేను తనతో పాటు వెళ్లవలసిందే. చివరి క్షణంలో నన్ను దేవకి కరుణించడం వలన ఇలా రాగలిగాను అన్నాడు నవ్వుతూ. డేవిడ్ కూడా ఆ నవ్వుతో శృతి కలిపాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులను పరిచయం చేశాడు మాధవ్కి. వ్యవసాయ కూలీలుగా ఒకప్పుడు గడిపినా ఇప్పుడు కొడుకు ఉద్యోగస్తుడైన తర్వాత పట్నంలో కాపురం అవడం వలన తెల్లటి పంచె కట్టాడు. ఎంతో వినయంగా నమస్కరించాడు. నేత చీర కట్టిన డేవిడ్ తల్లి నిండుగా ఉంది. నమస్కరించి ఒదిగి ఒదిగి నిలబడింది. చెల్లెలు మేరీ 22 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదు. చేతిలో సంవత్సరం పిల్లాడు. ప్రతి నమస్కారాలైన తర్వాత మేరీని, ఆమె చేతిలో ఉన్న బాబుని మార్చి మార్చి చూశాడు. ఏదో అర్థమైనట్లుగా డేవిడ్ వైపు చూసి కనుసైగ చేశాడు. బస్సు యాక్సిడెంట్లో మేరీ భర్త పోయాడు. అప్పటికి బాబుని 4వ నెల గర్భిణీతో ఉంది. బిఏ పాస్ అయింది. అప్పటినుంచి ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయాం అన్నాడు డేవిడ్. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఎంతకాలం నుంచి అని అడిగాడు మాధవ సానుభూతితో. ఇప్పటికే నీకెంతో శ్రమిచ్చాను. వద్దన్న కొలది నన్ను చదివించావు. నా అర్హతకు మించి మంచి జాబ్ ఇప్పించావు. ఇదే నీకు శ్రమ అనిపిస్తే ఇంకా మేరీ విషయం కూడా చెప్పి నిన్ను విసిగించమంటావా అని అడిగాడు డేవిడ్. ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో మేరీ కూడా ఒక అమ్మాయి అవుతుంది. నేను ఈ సాయంత్రమే శ్రీపతిరావు గారితో మాట్లాడి మేరీని మంచి జాబ్లో వేయిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. మా బాబే, మీది బంగారం లాంటి మనసు. ఇతరుల బాధలను చూడలేని మంచి మనస్తత్వం. మీకెంతో రుణపడి ఉంటాం. దిక్కులేని నా బిడ్డకి దేవుళ్ళ వచ్చి ఒక దారి చూపిస్తున్నారు అంటూ డేవిడ్ తల్లిదండ్రులు సజల నయనాలతో తమ కృతజ్ఞతలు పదే పదే వెల్లడించుకుంటుంటే మాధవ్కి ఒక విధమైన సంతృప్తి కలిగింది. భోజనాలు వడ్డించేటప్పుడు కూడా మౌనంగా ఉన్న మేరీని చూసి అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. బాధపడి కుళ్ళి కుమిలిపోవడం దేనికి? ఉన్న జీవితాన్నైనా ఉన్నంతలో సంతోషంగా గడిపితే కొంతలో కొంతైనా మరిచిపోవచ్చు. నువ్వు కూడా మాతో పాటు భోజనానికి కూర్చుంటేనే నేను భోంచేస్తాను, లేదా చేయను అని మాధవ్ పట్టుబట్టేసరికి మేరీ కూడా మరో ప్లేటు తెచ్చుకుని వారితో కలిసి కూర్చుని భోజనం చేయసాగింది. వారి సంభాషణ నేటి సినిమాల నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న రాజకీయాల వరకు సాగింది. భోజనాల అనంతరం కాలేజీలోనే ఆఖరైన క్యారం బోర్డు తీసి ముగ్గురు ఆడసాగారు. అలా మరో గంట గడిచిపోయింది గాని టైం సంగతి ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా దేవకి రావడం గాని కారులో వెళ్ళిపోవడం గాని ఎవరూ గమనించలేదు. వారి వారి ఆట సరదాలో లీనమైపోయారు. మాధవ్ టైం చూస్తే 3 గంటలైంది. అంత టైం అయిందా అనుకుంటూ ఆట మధ్యలోనే లేచాడు. గేమ్ అయిన తర్వాత వెళ్ళొచ్చును. ఇలా మనం కలుసుకుని సరదాగా కాలం గడపడం అనేది ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు లభించింది అన్నాడు డేవిడ్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నా కోసం దేవకి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి అనేసరికి ఇంకా బలవంతం చేయలేక మాధవ్ని సాగనంపేటందుకు వీధిలోకి వచ్చిన డేవిడ్కి అక్కడ కారు గాని డ్రైవర్ గాని కనిపించలేదు. తెల్లబోవడం మాధవ్ వంత అయింది. దేవకి వచ్చి ఉంటుంది. తను కబుర్లో పడి ఆటలో పడి గమనించలేదు. కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది కారులో అనుకున్నాడే గాని పైకి అనలేకపోయాడు. వస్తానని చెప్పి చరచరా ముందుకు నడిచాడు మాధవ్. మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి ఆటోలు బారులు తీరున్నాయి. ఎండలో అంత దూరం నడిచి వెళ్లాలంటే కష్టమనిపించి ఆటో పిలవాలని కూడా ఆ ఉదయం అత్తగారు విసిరిన వాగ్బాణాల నుండి తప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు తను ఆటోలో వెళితే అది చూసి అత్తగారు మరలా సంధి ప్రలాపాలను మొదలు పెడుతుందని భయపడి చివరికి కాలినడక మొదలుపెట్టాడు. ఎర్రటి ఎండలో నడవడం వల్ల ముఖం కందిపోయి చెమట్లు కారిపోతున్నా లెక్క చేయలేదు మాధవ్. 2 సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకోవడం, అటు తర్వాత ఇంటికి ఇండస్ట్రీస్కి ఇంకా బయటికి వెళ్లాలన్న కారు తప్ప కాలినడక ఉపయోగించలేదు. ఇప్పుడు నడుస్తుంటే ఎండవేడికి తట్టుకోలేకపోతున్నాడు. గేటు తీసిన గుర్కా ఆశ్చర్యంగా మాధవ్ని చూస్తూనే లోపలికొచ్చిన తర్వాత గేటు మూస్తూనే లోపలికి వెళ్లే వరకు చూస్తూనే ఉన్నాడు. హాల్లోకి అడుగు పెడుతూనే జేబులో నుంచి కర్చీఫ్ తీసి ముఖం ఒత్తిపెట్టి మరీ తుడుచుకోసాగాడు. మేడమెట్లు దిగొస్తున్న లేడీ డాక్టర్ శకుంతలాదేవిని అత్తగారిని చూశాడు. ఆ వచ్చేది మేడ మీద నుంచి, అంటే తన గదిలో నుంచి. దేవకికి ఏమైనా అయిందా? లేక తన మీద విపరీతమైన కోపం కలిగి ఏదైనా అవాంతరం తెచ్చిపెట్టుకుందేమో? అసలే కోపం, దానికి తోడు పట్టుదలెక్కువ. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ మాధవ్ అంది డాక్టర్ శకుంతల. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. వాట్ కండిషన్? మీరు తండ్రి కాబోతున్నారు.
చిరునవ్వుతో జవాబిచ్చింది డాక్టర్. ఆ మాట వినగానే మాధవ్ మనసు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఏం జవాబివ్వాలో తెలియలేదు. దేవకి మనస్థితి ఎలా ఉందో చూడాలన్న ఆతృత కలిగింది. శుభవార్త చెప్పానని కంగ్రాచు చేయవేమిటి మిస్టర్ మాధవ్? పుట్టబోయే వంశోద్ధారకుణ్ణి ఊహల్లో చూసుకుంటున్నావా ఏంటి? డాక్టర్ పరిహాసమాడేసరికి సిగ్గుపడ్డాడు. వారు హాల్లోకి రాగానే మేడమెట్లు హడావిడిగా ఎక్కి ఒక్క ఉదుటిన గదిలోకి వెళ్ళాడు మాధవ్. కళ్ళు మూసుకుని ఎడమ చేతిని నుదురు మీద పెట్టుకుని పడుకునున్న దేవకిని చూడగానే ఎంతో ఆనందం కలిగి ఆమె ఏకాగ్రతకి భంగం కలగకుండా నెమ్మదిగా పక్కలో కూర్చుని ఆమెకి అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి భార్య మీద కొంగేసరికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాకిడికి కళ్ళు విప్పి చూసిన దేవకి భర్త మీద అంతకు ముందున్న కోపం సంగతి మరిచిపోయి డాక్టర్ శకుంతలాదేవి చెప్పిన సంగతి గుర్తుకొచ్చేసరికి సిగ్గుతో ముడుచుకుపోయింది. అప్పుడే అంత సిగ్గా అని అడిగాడు, కళ్ళ మీద నుంచి చేతులు తీసి తన భుజాల మీద వేసుకుంటూ. అది కాదు మాధవ, ఏదో చెప్పబోయింది దేవకి. ఆమెని చెప్పనివ్వకుండా, పేదాలను కదలనివ్వకుండా తన పేదాలతో గట్టిగా బంధించాడు. ఆ బంధింపులో ఏదో తన్మయత్వం, ఆనందం, పరవశత్వం ముప్పిరికొన్నాయి. అతని భుజాలు పట్టుకుని తన వైపుకే హత్తుకుంటున్న భార్య అనురాగానికి ముగ్ధుడైపోయి పరవశించిపోయాడు. ఇంటికి రాగానే కల్లోల గౌతమి గుర్తుకొచ్చింది. సముద్రుడి మీద కోపంతో తనలోని నీరుని ఇంకా ఇంకా పెంచుకుని ఒడ్డును కూడా ఒరుసుకుని వచ్చే నది. నదిని తనలో ఐక్యం చేసుకోవాలని ఉరుకులు పరుగులు తీసే సముద్రుడు. ఈ రెండు కలయికలు తదాత్మం చెందితే కలుసుకోలేక అవి చేసే ఆరాటం, అల్లరి చివరికి ఎడమొహం పెడమొహంతో తమ మధ్య తామే కల్లోలం సృష్టించుకోగలవు. సరిగ్గా అలాంటి కల్లోలమే దేవకి ఎక్కడ సృష్టిస్తుందోనన్న భయంతోనే ఇంట్లో అడుగుపెట్టాడు. అవమానించడంలో ఆ తల్లి కూతుళ్ళకి మించిన వాళ్లే లేరు. అదిగాక డేవిడ్తోనూ మేరీతోనూ అతని తల్లిదండ్రులతో కలిసుంటే ఏదో తెలియని ఆత్మీయత కలిగింది. అన్ని బాధలు మరిచిపోయి హాయిగా కులాసాగా వారితో గడపడంతో తను దేవకి సంగతి మరిచిపోయాడు. దేవకి రావడం, తామందర్నీ చూడడం, కారు వేసుకుని వెళ్ళిపోవడంతో ఎంతో తుఫాను రేపుతుందని భయపడుతూనే ఇంట్లో కడుగు పెట్టాడు. అలాంటిదేమీ లేకపోగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడంతో తాత్కాలికంగా ఆనందం కలిగినా మరలా ఎప్పుడో ఒకసారి ఈ విషయం గుర్తొచ్చినప్పుడు గాలి దుమారంలా లేపుతుందన్న భయం కూడా ఉంది మాధవ్లో. తను అమ్మమ్మ అవబోతున్నానన్న సంగతి తెలియగానే జగదాంబకి ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలకి ఓ పసిబిడ్డ తమింట్లో పారాడబోతున్నదన్న ఆనందం. అసలు కూతురికి పెళ్లి కాదేమోనన్న భయంతో అలల్లాడిపోయింది. దేవకిలోని అస్వస్థత అందరికీ తెలుసు. ఏ ఒక్కరూ ముందుకి రాలేదు. అడిగితే హేళన చేశారు. చివరికి తామిద్దరూ ఆలోచించి మాధవ్ లాంటి నిరుపేదను ఇల్లరకం తెచ్చుకోవాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. చివరికది సాధ్యమైంది. మాధవ్ని ఎంబీఏ చదవడానికి పూనా పంపించి పెద్ద పెద్ద డాక్టర్లు అనబడే వారితో ట్రీట్మెంట్ ఇప్పించినా సాధ్యపడలేదు. వివాహం చేస్తేనే గాని తగ్గదని చెప్పగానే అది చేశారు. పెళ్ళై సంసారం చేస్తున్న దేవకి ఆరోగ్య విషయంలో ఎలాంటి సుగుణం కనిపించలేదు. ఏదైనా మంచి మాటలు చెప్పి దేవకిలోని మానసిక రుగ్మత పోగొడతాడేమోనని ఆశించింది. ఆ ఓర్పు మాధవ్లో ఉందని ఆశించింది. కానీ దేవకిలో ఎలాంటి మార్పు లేకపోయేసరికి అంతవరకు మాధవ్ని ఎంతో గౌరవంగా ప్రేమగా చూసిన జగదాంబకి వాటి స్థానంలో కోపం, ద్వేషం చోటు చేసుకున్నాయి. నలుగురిలో తమ పరువేం కావాలి అన్న బాధతో విలవిల్లాడిపోయింది. ఏదో సరిదిద్దుతాడని మాధవ్ నుంచి ఆశించిన ఫలితం పొందలేకపోయేసరికి కోపం వెల్లువలా ప్రవేశించి మాధవ్ని చూస్తే చాలు ఆగ్రహం వెల్లువలా ప్రవహించి ఏం మాట్లాడుతోందో ఆమెకి అర్థం కాని స్థితిలో ఉండిపోయింది జగదాంబ. ఇప్పుడు ఈ వార్త వినగానే ఆమెలోని కోపం, ద్వేషం స్థానంలో తన అల్లుడు ప్రయోజకుడని, తన కూతురులో మానసిక రుగ్మత ఈ గర్భిణి వల్ల తగ్గిపోతుందని ఎంతో ఆనందించసాగింది. డాక్టర్ శకుంతలాదేవి చెప్పింది కూడా అదే. ఎంతో ఉత్సాహంగా చెప్పింది పరీక్ష చేసిన తర్వాత. మీరు చాలా అదృష్టవంతులు జగదాంబ గారు. దేవకి గర్భవతి. ఎప్పటినుంచే తనకి పుట్టబోయే బిడ్డను గురించిన ఆలోచనలతో కొంత మనస్థైర్యం పొందగలదు దేవకి. పుట్టిన బిడ్డను చూసుకుంటే ఇంకా సాఫీ అవ్వగలదు. కంగ్రాచ్యులేషన్స్, మీరు అమ్మమ్మ అవ్వబోతున్నారు అన్న డాక్టర్ శకుంతల మాటలు వినగానే ఎంతో ఆనందం కలిగింది. భూమి మీద నిలవలేకపోయింది. స్నేహితురాలింటికి భోజనానికని ఎంతో ఆనందంతో వెళ్లిన దేవకి రుసరుసలాడుతూ వస్తూనే సోఫాలో కూలబడిపోయి తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. అంతలోనే ముఖమంతా అదు రకంగా పెట్టి నొసలు బిగించింది. కడుపు మీద చేతులుంచుకుని నొక్కుంది. చటుకున్న సోఫాల నుంచి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి బొళ్ళుమంటూ వాంతి చేసుకుని సొమసిల్లొచ్చి సోఫాలో పడుకుండిపోయింది.
పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నా ఒళ్ళు నుదురు చేతులు చెమట్లతో నిండిపోవడంతో భయం కలిగి వెంటనే శకుంతలకు ఫోన్ చేసి అర్జెంటుగా రావాలి. దేవకికి ఉన్నట్లుండి చెమట పట్టడం నిస్సత్తుగా పడిపోయింది అని చెప్పగానే మరో 15 నిమిషాలకే వచ్చి దేవకిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అంది చిరునవ్వుతో, మీరు అమ్మమ్మ కాబోతున్నారని. ఆ మాట వినడంతోనే జగదాంబ తబ్బిబ్బులాడిపోయింది. ఇంతటి శుభవార్త వినడంతో అంతవరకు అప్రయోజకుడుగాను అసమర్థుడుగాను కనిపించిన అల్లుడు ఇప్పుడు చాలా యోగ్యుడుగాను తన కూతుర్ని ఉద్ధరించిన పుణ్యాత్ముడుగాను కనిపించాడు జగదాంబ కళ్ళకి. వేవుళ్ళు మొదలయ్యాయి. తిన్న తిండి వంటబట్టదు. మరో 1-2 నెలల వరకును. అందువలన బలానికి శక్తికి టానిక్లు ఐరన్ క్యాప్సూల్స్ వాడవలసి వస్తుంది. అవన్నీ ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ఒకవేళ దేవకి బతికించినా మీరైనా తగు శ్రద్ధ తీసుకుంటే తప్ప పుట్టబోయే బిడ్డ బలంగా పుట్టడు. అది మాత్రం గుర్తుంచుకోండి అంది డాక్టర్ శకుంతల. ఇంతకు ముందు వాడుతున్న మందులు ఇంకా వాడమంటున్నారా? వాడాలి. లేకపోతే డిప్రెషన్ తిరిగి మామూలు స్థాయికి రాగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మానద్దు. ఇంకా దేవకి మందుల విషయంలో గానీ ఆరోగ్య విషయంలో గానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మీరే తీసుకోవాలి. లేకపోతే దేవకి ఆరోగ్య స్థితి తిరిగి మొదలుకొచ్చే అవకాశం చాలా ఉంది. అప్పుడిక ఎవరూ ఏమీ చేయలేం. మన చెయ్యి దాటిపోయినట్టే లెక్క. అప్పుడిక ఎవరూ ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. డాక్టర్ శకుంతల్ని సాగనంపి ప్రిస్క్రిప్షన్లోని మెడిసిన్స్ను చూసుకుంటూ లోపలికొచ్చిన జగదాంబకి మేడమెట్లు ఎక్కబోతుండగా గదిలో నుంచి నవ్వులు వినిపించాయి. అవి అల్లుడివి కూతురివి. జగదాంబలోని తల్లి మనసు ఎంతో సంతృప్తి పడింది. ఈ ఉదయమే అల్లుణ్ణి అనరాని మాటలంది. తనలోని బాధ అలా అనిపించిందన్న సంగతి ఎవరికి తెలుసు? పెళ్ళై సంవత్సరం అవుతున్నా భార్యాభర్తలు అన్యోన్యంగా కాపురం చేస్తున్న దాఖలాలు జగదాంబకి కనిపించకపోవడం, భర్త అనే భావం మాధవ దేవకిలో కలిగించకపోవడం, అన్నీ ఆమె ఇష్టానికి వదిలేయడంతో కూతుర్లో కలిగిన మానసిక రుగ్మత తగ్గకపోగా రోజులు వారాలు నెలలు గడుస్తున్న కొద్దీ తగ్గకపోవడంతో అల్లుడి మీద చూపించవలసినంత గౌరవాభిమానాలు చూపించలేకపోవడం, ఆ స్థానంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. తన కోపాన్ని బాధని అదుపులో పెట్టుకోవాలని జగదాంబ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ విఫలురాలైపోయి తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో ఉంది. ఇప్పుడు అదంతా పోయి ఆ స్థానంలో అమ్మమ్మనవుతున్నానన్న భావం సంతోష తరంగాల్లో ముంచి తేలుతున్నాయి. ఆ ఆనందంలో బజారుకెళ్ళి మందులు తేవాలన్న సంగతి మరిచిపోయి ముందుగా శ్రీపతిరావు గారికి ఫోన్ చేసింది. ఇంటి నుంచి భార్య ఫోన్ చేసిందనగానే ఆయనకి భయంతో కూడిన బాధ కలిగింది. సాధారణంగా జగదాంబ ఆఫీసుకి ఫోన్ చేయదు. చేసిందంటే ఏదో ఒక బాధాకరమైన వార్త వినవలసిందేనన్న భయం కలిగింది. ఒకసారి ఇలాగే తల్లితో చెప్పకుండా కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది దేవకి. కారు స్టార్ట్ చేసిన శబ్దం అవడంతోనే ఈ వేళప్పుడు డ్రైవర్ ఇంటికెందుకొచ్చాడు? వచ్చినా కారుతో అవసరం ఏమిటి? అవసరపడితే బయటకు వెళ్లేటందుకు కారుంటుంది. అంతవరకు తన పక్కన కూర్చునున్న దేవకి కనిపించకపోయేసరికి మేడ మీదకి వెళ్లి తన గదిలో పడుకుందేమో అనుకుని కూడా కారు స్టార్ట్ చేసిన శబ్దం వినిపించి తొందరగా బయటకొచ్చి చూసింది జగదాంబ. దేవకి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన కారు గేటు దాటుతుంటే భయంతో వణికిపోయింది జగదాంబ. ఆ సమయంలో తను పిలిచినా వినిపించదు. తిరిగి ఫోన్ దగ్గరకు వచ్చింది. జూటు మిల్లులో ఉన్న అల్లుడికి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. కానీ దేవకి స్నేహితురాళ్ల ఇళ్ళు మాధవ్కి తెలియదు. ఒకవేళ ఒకళ్ళిద్దరు ఇళ్ళు తెలిసినా దేవకి మనస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ సంగతి మాధవ్కి తెలియకుండా ఉండాలంటే తను అతనికేమీ చెప్పకూడదు అని భరతకి ఫోన్ చేసి విషయం చెప్పగానే ఆయన కంగారు పడుతూ వెంటనే ఇంటికొచ్చి జగదాంబను తీసుకుని దేవకి స్నేహితురాళ్ళు అనబడే వాళ్ళందరి ఇళ్లకి వెళ్లి తెలుసుకున్నారు. మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్న సమాధానం విని బెంబేలు పడిపోయారు. 4 వైపులా ఉన్న కోడల్ని దాటి ఊరి చివరి వరకు వెళ్ళొచ్చారు. ఆ నగరంలో ఉన్న పార్కులన్నీ క్షుణ్ణంగా వెతికారు. చివరికి పోలీసు రిపోర్ట్ ఇవ్వాలనుకునే తరుణంలో తిరిగొస్తుంటే దూరంలో నిర్జీవ ప్రదేశంలో ఫియట్ కారు ఆగుండడం చూసి తమ కారుని అటు మళ్లించేసరికి ఆ కారు తమదే కావడంతో కొంత తేరుకున్నారు. స్టీరింగ్ మీద తలాంచుకుని కళ్ళు మూసుకుని గాఢంగా నిద్రపోతున్న దేవకిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ నిర్జన ప్రదేశానికి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? మెడలోనూ చేతులకి కొన్ని లక్షలు ఖరీదు చేసే డైమండ్స్, బంగారపు గాజులు, మేలిమి బంగారు వస్తువులు మెళ్ళ ఉన్నాయి. ఎవరూ లేకపోవడం వల్ల గాని లేనట్లయితే అవన్నీ ఎవరో ఒకరు దొంగలించుకుపోయేవారే. ఎవరూ లేని ఆ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉన్నా సరిపోయింది. లేనట్లయితే దేవకి పరిస్థితి అత్యంత ప్రమాదకరంలో పడిపోయి ఉండేది. తొందరగా కాకుండా నెమ్మదిగా తట్టి లేపారు దేవకిని. అప్పుడే నిద్రలేచిందాల్లా బరువుగా కనురెప్పలెత్తి చూసేసరికి ఎదురుగా తల్లిదండ్రులు.
తనింకా మేడ మీద తన గదిలోనే ఉందనుకుంది. ఇంత పట్టుబట్టి తల్లి తండ్రి తనని ఎందుకు లేపుతున్నారో ముందు అర్థం కాలేదు. తేరిపారా చూసేసరికి తను ఉన్నది నిర్జన ప్రదేశం. కొండలు, గుట్టలు, తుప్పలు తప్ప అక్కడింకేమీ లేదు. కనీసం నరసంచారం అన్నది కూడా లేకపోవడం తను అక్కడికి ఎలా వచ్చిందన్న ప్రశ్నార్థకము కలిగి తల్లిదండ్రుల వైపుకు చూసింది. గతం గుర్తు చేయొద్దనుకుని ఒకరికొకరు సైగ చేసుకున్నారు. ఇంకింటికి వెళదామా అని అడుగుతున్న తండ్రి వైపు అయోమయంగా చూసింది దేవకి. మనం వచ్చి చాలాసేపు అయింది, ఇంకింటికి వెళదాం అనగానే దేవకి ఏదో గుర్తొచ్చినట్లుగా అటు ఇటు చూసి మనందరం కలిసే వచ్చామా అని అడిగింది ఏదో అనుమానం కలిగి. కలిసే వచ్చాం, ఇప్పటికెంతో టైం అయింది, ఇంక వెళదాం తండ్రి అనగానే డోరు తెరిచింది కూర్చోమన్నట్టుగా. ఆఫీస్ కారులో వచ్చాను, నువ్వు మీ అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను నీ వెనకనే వస్తాను, ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళతాను, ఇంకా బయలుదేరదామా అని తండ్రి అనేసరికి అప్పుడు తల తిప్పి చూసిన దేవకికి తమ కంపెనీదే కారుండడం చూసి కొనుబొమ్మలు చిట్లించింది. తల అడ్డంగా పంకించుతూ తల్లి సీట్లో కూర్చోగానే కారు స్టార్ట్ చేసింది. ఆ తర్వాత శ్రీపతిరావు గారు స్టార్ట్ చేశారు. కారు ఇంటి ముందుకు రాగానే తన కారుని ఆఫీసు వైపుకు మరలించారు. దేవకి మనస్థితి ఒకరోజున్నట్టు మరొక రోజు ఉండకపోవడం, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లచే ట్రీట్మెంట్ చేయించినా కూతురు మనస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం శ్రీపతిరావు గారిని బాధించసాగింది. ఆ సాయంత్రం మాధవ్ కంటే ముందుగానే ఇంటికొచ్చారు. రావడంతోనే భార్యని అడిగారు దేవకి ఎలా ఉంది అని. పాలు మందులు తీసుకెళ్లినా చేత్తో తీసుకోలేదు, అక్కడ పెట్టి వెళ్ళమని కసిరింది. ఇంకెక్కువగా మాట్లాడించడం దేనికని వచ్చేశాను, మీరు వెళ్ళి చూడండి అంది. వెంటనే మేడ మీద గదిలోకి వెళ్లారు. చిన్నపిల్లల ముడుచుకుని పడుకున్న కూతుర్ని చూడగానే శ్రీపతిరావు గారి మనసు విలవిల్లాడింది. ఇప్పుడు కూడా ఆ పసితనపు పడుకోవడమే గుర్తుకొచ్చి అలాగే చూస్తూ నిలబడిపోయారు. అంతవరకు వినిపించిన అడుగుల చప్పుడు ఇంకా తర్వాత వినిపించకపోయేసరికి చప్పున కళ్ళు తెరిచి చూసింది భర్త అని. కానీ తండ్రిని చూసేసరికి అంతవరకు మనసులోనే మదన పడుతూ కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చేసరికి దుఃఖం పెళ్ళుబికిపోయింది. ఇంకా ఆపుకోలేక చటుకున లేచి తండ్రిని కౌగిలించుకుని బౌరుమని ఏడ్చింది. సముదాయించలేక సతమతమైపోతున్నారు శ్రీపతిరావు గారు. నాకసలు ఏమీ తెలీదు డాడీ, అక్కడికి వెళ్ళానన్న సంగతే నాకు తెలీదు. నన్ను ఏదో శక్తి ఉన్నట్లుండి ఆవరించినట్లవుతుంది. నా శరీరంలోని నరము నాకు తెలియకుండానే విపరీతమైన సంచలనానికి లోనవుతాయి. అప్పుడు ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు డాడీ, తెలీదు. నా వలన మీరు మాధవ ఎంత బాధపడుతున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయినా నేనేమీ చేయలేను, నాకు అసలు ఏమీ తెలియడం లేదు, తెలియకుండానే చేసేస్తున్నాను, నన్ను క్షమించండి. అది ఏడుపు కాదు, లోపల నుంచి ఓ విధమైన ఆర్తనాదం. తనకి ఉండుండి తల తిరిగిపోవడంతో మనస్థితి కోల్పోతున్నట్టు తెలిసి కూడా తను దానికి వసురాలనైపోతున్నానన్న బాధ, ఆవేదన, ముప్పిరిగొన్న వేదన. నిన్ను నేను క్షమించేదేముంది తల్లి, ఆ భగవంతుడే మనల్ని చిన్నచూపు చూశాడు. అందుకే మన మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాల్లో చివరికి ఆవేదనే మిగిల్చాడు భగవంతుడు. ఎంతవరకేనన్న సంతృప్తితో నీకోసం జీవిస్తున్నానమ్మా. నాకిలా ఎందుకు జరుగుతోంది డాడీ, అసలు నాకేమైంది? తండ్రి మాట్లాడకపోయేసరికి మరలా అడిగింది. ఓ, మీరు చెప్పకపోతే నా బ్రతుకు వెనక ఒక అంతరార్థం ఉందని, అది తెలుసుకోలేకపోయానన్న భావంతో మనసు కొట్టుకులాడుతుంది. నేనింకా పిచ్చిదానైపోతాను, ప్లీజ్ డాడీ. ఇంకా చెప్పక తప్పదన్నట్లు వివరంగా చెప్పేశారు. నిజమా డాడీ? అంతా విన్న తర్వాత ఆశ్చర్యంగా అడిగింది దేవకి. అవునమ్మా, పనివాళ్ల మీద వదలడమే మేం చేసిన తప్పు. ఆ తప్పుకి శిక్షగా జీవితాంతం బాధపడుతున్నాం. నిన్నూ బాధపెట్టాం. ఇలాంటి దుర్ఘటన నా పగవారికి కూడా నేను కోరుకోనమ్మా. ఈ పరిస్థితుల్లో నాకెందుకు పెళ్లి చేశారు డాడీ? నా వలన మాధవ్ ఏం సుఖపడతాడని అలా చేశారు? ఇంతమందిని బాధపెట్టే కంటే నేను ఒక్కదాన్నే బ్రహ్మచారిణిగా ఉండిపోవడం మంచిదయ్యేది. లేదమ్మా, ఈ సంగతి దగ్గర వాళ్ళకి మాత్రమే తెలుసు. వయసొచ్చిన ఆడపిల్లకి వివాహం చేయకుండా ఇంట్లో ఉంచుకుంటే నానా రకాలుగా మాట్లాడతారమ్మా. అన్నీ ఆలోచించే నేను నీకు వివాహం చేశాను. మాధవ కడు యోగ్యుడు, నిన్ను అర్థం చేసుకుంటాడని అనిపించింది. నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీ సంసార జీవితం నందనవనంలా ఉంటుంది. నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. ఈ విషయం గురించే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోక తేలిగ్గా తీసుకోమని కోరుతున్నాను. నువ్వు చిన్నపిల్లవు కాదు, బరువు బాధ్యతతో కూడిన వయసు గలదానివి. నిగ్రహించుకుంటే నీలో కలిగే మానసిక రుగ్మతలను ఏ డాక్టర్ సహాయం లేకుండానే తగ్గించుకోగలవు. ఓకే డాడీ, నాకు సాధ్యమైతే అలాగే తప్పకుండాను. కానీ నాకే నేను కావాలని తెచ్చుకోనుగా, నాకు తెలిసి నేను వికృతంగా ప్రవర్తించనుగా. నాకదొక శాపమేమో డాడీ అంటూ ఏడవసాగింది దేవకి.
కూతుర్ని ఓదారుస్తుంటే మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించేసరికి గబగబా కళ్ళు తుడుచుకుంది దేవకి. ఆ వచ్చేది ఎవరైనా తను మామూలుగా ఉండాలన్నదే ఆమె ప్రయత్నం. మాధవ లోపలికి రాగానే ఎప్పుడూ ఆ గదిలోకి రాని మామగారిని చూసి ఆశ్చర్యపోతూనే విషేశాడు. చిరునవ్వుతోనే సమాధానం చెప్పి కిందకి వెళ్ళిపోయారు శ్రీపతిరావు గారు. బొగ్గ కింద చేయి పెట్టుకుని కూర్చునున్న దేవకిని పలకరించాలంటేనే భయం వేసింది. అందున తీక్షణంగా చూసే ఆమె చూపులు అతన్ని ఆలోచింపజేశాయి. అయినా సరే పలకరించకపోతే బాగోదని అడిగాడు. ఈ పూట మందులవి వేసుకున్నావా దేవకి? మీరేంటి లేటుగా వచ్చారు? ఈ రోజున కొంతమంది స్టాఫ్ని కొత్తగా తీసుకోవాలనుకున్నాం. వారిని ఇంటర్వ్యూ చేయడం, అపాయింట్మెంటు ఆర్డర్స్ టైప్ చేయించి ఇవ్వడంలో లేట్ అయింది. ఎక్కడికైనా వెళదామా అని అడిగాడు. నన్ను అలా బయటికి తీసుకెళ్ళండి. చల్లగాల్లో మీతో పాటు తిరగాలనిపిస్తోంది. తీసుకెళ్లరు? ఎప్పుడు చూసినా రుసరుసలాడుతుండే దేవకిలో ఇంత సౌమ్యత ఎలా వచ్చిందా అనుకున్నాడు మాధవ్. దేవకి అడిగింది కాబట్టి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మూడుమారి కోపంతో అరుస్తుంది. అందువలన డ్రెస్సు మార్చుకోబోయి ఆగిపోయాడు. భార్యనే చూస్తూ అన్నాడు, వెళదామా? ఇంకేమైనా ఆలస్యం ఉందా? లేదు, ఇలాగే వచ్చేస్తాను. మధ్యాహ్నమే డ్రెస్ అయ్యాను అంటూ లేచింది దేవకి. ఇద్దరూ కలిసి కిందకొస్తుంటే జగదాంబ చూసింది. ఎక్కడికి అని అడగబోయి ఆగిపోయింది. ఆమెకు తెలుసు దేవకి మనస్థితి బాగుంటే ఎవరినైనా గౌరవిస్తుంది, ప్రేమిస్తుందని. ఇప్పుడు భర్త అనే పదానికి విలువ తెలుసుకున్నదనిపించింది వారిద్దరూ కలిసి బయటకు వెళుతుంటే. పుట్టబోయే బిడ్డ పుణ్యమా అంటూ దేవకి ఆరోగ్య పరిస్థితి బాగుంటే అదే చాలు అనుకుంది.